హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పద్దు వ్లాగ్స్. మీకోసం ఈరోజు పూరీలు పొంగుతూ రావాలి అంటే అండ్ పూరీకి మంచి కాంబినేషన్ కర్రీ అనేది మీకు ఈరోజు ఈ 2 రెసిపీస్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా ఫాలో అయ్యేవారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే మీకు షార్ట్స్లో కూడా చూసుకోవచ్చు. నేను మీకు అన్నీ అర్థమయ్యేలా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయాలని ఒక చిన్న హోప్ అండి. సో డూ సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తే. ఓకేనా అండి? ఏమైనా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. అన్నీ పాజిటివ్గానే తీసుకుంటాను. తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చితే. దీనికోసం అయితే నేను చూసుకోవచ్చు గోధుమలు నేను తీసుకొని మిల్లు పట్టించి పెట్టుకున్నానండి. ఇదంతా కూడా జల్లించి ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. నేను ఎప్పుడు ఇలానే చేస్తానండి, బయట పిండి కాకుండా ఇంట్లో ఇలా గోధుమలు అచ్చం గోధుమలు మనం ప్రిపేర్ చేసి ఇంట్లో పిండి పెట్టుకుంటే కనుక హెల్తీగా ఉంటాయండి. అప్పటికప్పుడు చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. పూరీ కర్రీ అయితే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇలా నేను ఆలు అయితే తీసుకున్నాను, మొత్తం కూడా పీల్ చేసి కట్ చేసుకొని మనమైతే ఇవి బాయిల్ చేసుకోవాలండి పూరీ కర్రీ కోసం. మన ఛానల్లో మీకు ఏమన్నా తెలియకపోతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా మీరైతే నన్ను అడగండి. మీకు అర్థం అవ్వాలని నా చిన్న హోప్. ఓకేనా? నేనైతే పూరీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈలోపు మనకు ఆలు అనేవి బాయిల్ అయ్యేలోపు పిండి అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకుందామండి. ఇలా అయితే నేను తీసుకున్నాను. కొంచెం ఆయిల్, కొంచెం వాటర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా అయితే కలుపుకోండి. మీకు చాలా స్మూత్గా, చాలా రౌండ్గా కూడా వస్తాయి పూరీలు అనేవి. ఈ యొక్క చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. నేను ఒక 15 to 20 minutes అలా పక్కకు పెట్టేశాను. దెన్ పూరీ కర్రీ కోసం నేను శనగపిండి అయితే ఒక 2 spoons తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి పక్కకు పెట్టుకున్నానండి గ్రేవీ కోసమని. కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను చూసారు కదా. పోపు దినుసులు అండ్ ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేశాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. దీంట్లో కరివేపాకు, సాల్ట్ అండ్ కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేశానండి. ఇదంతా కూడా మీరు ఒకసారి ఇలా అయితే ఫ్రై చేసేసుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం బాయిల్ చేసుకున్న ఆలు ఉన్నాయి కదా, ఇవి కొంచెం మ్యాష్ చేసుకుంటూ ఇలా అయితే మొత్తం కూడా స్ప్రెడ్ చేసేయండి. ఈ కర్రీలో మీరు కట్ చేసుకున్నా పర్లేదు, బట్ ఏంటి అంటే గ్రేవీ కోసం అని కొంచెం ఎక్కువగా అయితే ఉడకపెట్టుకున్నాను కాబట్టి మ్యాష్ చేసి అయితే ఇలా వేసానండి. చూసారు కదా, ఈవెన్గా మొత్తం కలిపేసేయండి. ఒక 2 minutes అలా అయితే మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత దెన్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీ ఏదైతే ఉందో శనగపిండి గ్రేవీ, అదైతే మనం ఇందులో మిక్స్ చేసుకుందామండి. ఓకేనా? కొంచెం తగినంత సాల్ట్ కూడా మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే కొంచెం గట్టిపడింది కదా, మనకి తినడానికి సరిపోయేంత గ్రేవీ ప్రిపేర్ చేసుకునేలాగైతే మనం వాటర్ యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. మరొక 2 minutes అయితే అలా మీరు బాయిల్ చేసేయండి. ఉడకపెట్టి చూసారు కదా, కొంచెం మనకు తెరులుతుందనమాట, అంటే ఉడికిపోయింది కర్రీ అనే అర్థం. సో ఇలా అయితే మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేశానండి. ఇలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. శనగపిండి అండ్ ఉల్లిపాయతో కూడా చేస్తారు, బట్ నేను ఆలు వేసి ఇలా చేశాను. కర్రీ ఏంటి అంటే కొంచెం చాలా చాలా ఆ టేస్ట్ అనేది వెలివేట్ అవుతుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇలా అయితే డెఫినెట్గా మీరు తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా కొత్తగా చూస్తే. ఓకేనా? ట్రై చేసిన తర్వాత తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ పిండి చూసారా ఎలా అయిపోయిందో, మనకి మొత్తం మెత్తగా అయిపోయిందనమాట. ఇలా బాల్స్లో అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. చూస్తున్నారు కదా, నేను ఇదంతా కూడా బాల్స్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మీకు ఎంత కావాలి అనుకుంటే దాని సైజుని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి. పూరీ అంటే కొంచెం మీడియంగా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఓకే? ఇంకా కొంచెం పిండి అయితే నేను యాడ్ చేసుకొని ఇలా మొత్తం కూడా పూరీలు చేసేసుకుంటున్నానండి. ఆయిల్లో కూడా మీరు చేసుకోవచ్చు, బట్ మొత్తం మళ్ళీ మనం ఆయిల్లో డిప్ చేస్తూ ఇలా అంటే కొంచెం అంత ఆయిలీగా ఉంటుందనే దానికోసం అయితే నేను పిండితో అయితే నేను ఇలా మొత్తం కూడా పూరీలు అయితే చేసుకుంటున్నాను. చూసారు కదా, యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా ఇలానే ఫాలో అవ్వండి. మ్యాక్సిమం మీరు వీలైతే పూరీ పిండి కానీ చపాతీ పిండి కానీ ఆ గోధుమలు చక్కగా పట్టించి దాన్ని మళ్ళీ జల్లించుకొని చక్కగా ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి. ఇలా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను పూరీకి. దెన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి పూరీలు కాల్చుకోవడానికి. ఇలా ఆయిల్లో కొంచెం వేడైనాక ఇలా ఒక్కొక్కటిగా మనం వేసుకుంటూ చక్కగా పూరీలు అయితే ప్రిపేర్ చేసుకుందాము. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఈ పూరీలో కొంచెం ఇది ఉంటుంది కదా, బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకుంటే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి, బట్ నేనైతే యాడ్ చేయలేదు. అది మీ ఇష్టాన్ని బట్టి. ఇలా అయితే నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నా వీడియోలో అయితే మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. నాకు తెలిసిన కొత్త విషయాలు ఏవైనా ఉంటే మీకు షేర్ చేయడం, నా ద్వారా మీకు ఏమైనా యూజ్ అవుతాయి అనేది నా చిన్న హోప్ అండి. సో ఇలాంటి మంచి ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. వీడియో తప్పకుండా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా చేసుకొని టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.